క్షమించు నాయన, ఆకలి బాధ తట్టుకోలేక మరి ఆ విధంగా వెళ్దాం అనుకున్నాను. నువ్వు అడగొద్దన్నావుగా, అడగను కానీ ఆయనే పెడతాడు అనుకున్నాను. అది కూడా తప్పైతే క్షమించు ప్రభు అని మళ్ళీ రూమ్లో ప్రార్థన చేసుకుంటున్నారంట. ఆకలి అవుతుంది. అప్పుడు ఏమైందో తెలుసా? ఒక మధ్యరాత్రిలో ఒక ఆయన వచ్చి ఆ డోర్ కొడుతున్నాడంట. ఈ సమయంలో ఏదన్నా ఎవరన్నా రాళ్ళు విసిరారో ఏమో అనుకున్నారంట. మళ్ళా డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తే ఎవరు డోర్ కొడుతున్నారు అని తీసేసరికి ఒక ఆయన ఉన్నారంట. ఆయన అన్నాడంట, లోపలికి వచ్చాడంటే, ఏంటండి ఈ సమయంలో వచ్చారంటే, మరి మీరు ఈరోజు అన్నం తిన్నారా అని అడిగాడంట. భోజనం చేశారా అని అంటే, లేదండి అని అంటే, అందుకే దేవుడు నాకు చెప్పాడు మీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి భోజనం పెట్టమని నాకు చెప్పాడు దేవుడు, అందుకే వచ్చాను అన్నాడు.